గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. దాదాపు 1,55,00,000లకు పైగా కార్డులను తొలగించినట్టుగా తెలుస్తుంది. నకిలీ అలాగే ఈ కార్డ్ అప్డేషన్ ప్రక్రియలో భాగంగా వీటి ఏరివేత కార్యక్రమం ఉంటుందంటూ కేంద్రం చెప్తుంది. ఇది సాధారణమని చెప్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలు చాలా వరకు పట్టణ ప్రాంతాలుగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో వాటిని తొలగించడానికి మరో కారణం అంటూ చెప్తుంది. అయితే కేంద్రం తీరుపై కార్మిక సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ పథకంలో ఇప్పుడు కూలీల పేర్లు తొలగించడం పెద్ద కుట్ర అంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 1,55,00,000 పైగా కార్మికుల పేర్లు, ఉపాధి హామీ కూలీల పేర్లను కేంద్ర ప్రభుత్వం తప్పుడు నకిలీ జాబ్ కార్డుల ఏరివేత పేరుతో తొలగించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కొంతమంది ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారికి కార్మిక సంఘాలు కూడా తోడై ఈ ప్రక్రియ అంతా కూడా కుట్ర అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 1,55,00,000 మందిని తొలగించినట్టుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా జాబ్ కార్డు ప్రస్తుతం తీసేసినట్టుగా తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు తొలగించింది కేంద్ర ప్రభుత్వం, ఎలాంటి కారణాలు చెప్తోంది, కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? దేశవ్యాప్తంగా ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటాయో, భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలు కావచ్చు, ప్రధానంగా రైతు కూలీలు కావచ్చు, వీళ్ళంతా కూడా గ్రామాలలో ఏడాది పాటు ఏదో ఒక పని చేసుకుంటూ కొంత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళంతా కూడా కొంత ఆర్థికంగా బలపడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే కోట్లాది మంది జాబ్ కార్డులను తొలగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో వెల్లడించింది. రామ్దాస్, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పథకం గతంలో ఎంతగానో ఉపయోగపడుతోంది. 2022-24 మధ్య కాలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 1.55 కోట్లకు పైగా కార్మికుల పేర్లను తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ కు తెలిపింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23లో 86,17,887 మంది, 2023-24లో 68,26,532 మంది పేర్లను తొలగించినట్టుగా తెలిపారు. ఈ 2 ఆర్థిక సంవత్సరాలు కలిపి 1,55,04,419 మందిని తొలగించామంటూ పేర్కొన్నారు. కొన్ని నకిలీ జాబ్ కార్డులు, ఇంకొన్ని తప్పుడు జాబ్ కార్డులు, వాళ్ళ కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి పోవడం, వారి గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి అనేకమైనటువంటి కారణాల వల్ల ఈ 1,00,00,000కి పైగా ఈ జాబ్ కార్డులు తీసేశామంటూ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు బాధ్యత సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వాలకు ఉందంటూ తెలిపారు. అయితే జాబ్ కార్డును అప్డేట్ చేయడం, తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక గహన ప్రక్రియను వెల్లడించారు. అయితే జాబ్ కార్డును తొలగించేటప్పుడు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అయితే అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులు రద్దు చేయలేమని చెబుతూనే మరోవైపు మొత్తం 13.41 కోట్ల మంది కార్మికులు, 13.34 కోట్ల మంది ఆధార్ సీడింగ్ ఫిబ్రవరి 1 నాటికి పూర్తయిందని పేర్కొన్నారు. జాబ్ కార్డులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెల జనవరి 25న అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తొలగించినటువంటి జాబ్ కార్డులకు సంబంధించి మనం గనక వ్యక్తిగా మాట్లాడుకున్నట్టు ముఖ్య ఉద్దేశము కేవలం కొన్ని తప్పుడుగా జాబ్ కార్డు రావడము, కొన్ని అందులో అవకతవకలు జరగడం కావచ్చు, ఇతరితర పట్టణ ప్రాంతాలకు వెళ్లడం కావచ్చు, వీటన్ని కారణాల వల్ల మాత్రం దాదాపు 1,00,00,000కి పైగా జాబ్ కార్డులు అయితే తొలగించినట్లుగా మనకు తెలుస్తుంది. రామ్దాస్, ప్రధానంగా నకిలీ పత్రాలు పెట్టడం కావచ్చు, కొంతమంది జాబ్ కార్డు తీసుకోవడమే తప్ప జాబ్ కార్డులు అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయకపోవడం, కొంతమంది జాబ్ కార్డు పొందిన తర్వాత గ్రామాన్ని పిలిచి పట్టణానికి వెళ్లి ఉద్యోగమో లేకపోతే బతుకుదేరు వ్యాపారమో ఇట్లా చేస్తూ ఉంటారు. సో కనీసం మినిమం ఏడాదిలో 100 రోజుల పాటైనా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి వాళ్ళు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు కంటిన్యూగా పాల్గొనకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జాబితాను తీసి ఆ జాబితాను తొలగించినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో జాబ్ కార్డుల తొలగింపు ప్రక్రియ అలాగే చేర్చివేత, తొలగింపు ఇదంతా కూడా రాష్ట్ర పరిధిలో అధికారుల చేతుల్లోనే ఉంటుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదనే విషయం తెలుస్తోంది. ఇక ముఖ్యంగా అయితే 1,55,00,000 మంది, ఇది కేవలం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 1,55,00,000 మంది ఎవరైతే తప్పుడు అలాగే నకిలీ జాబ్ కార్డులను ఏరివేసింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా ఆయా రాష్ట్రాలు వాటిని తొలగించిన తర్వాత ఆ జాబితాను తిరిగి కేంద్రానికి పంపితే కేంద్రం పార్లమెంట్లో ఈ అంశాన్ని తేటతెల్లం చేసింది. సో మొత్తం మీద ఇప్పటికే చాలామంది జాబ్ కార్డు పేరుతో జాబ్ కార్డు పొంది పని చేయకుండా కూడా ఉపాధి హామీ కింద డబ్బులు నొక్కేసే కార్యక్రమం చాలా వరకు జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏరివేశారు. సో దీంట్లో కార్మిక సంఘాల అభ్యంతరం ఏంటో మరి తెలియదు కానీ బట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది ప్రతి ఏటా అప్డేషన్ అలాగే
తొలగింపు ప్రక్రియ సర్వసాధారణం అంటుంది. సో దేశవ్యాప్తంగా 1,55,00,000 మంది తొలగించామని మాత్రం కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. మొత్తం మీద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1,55,00,000 నకిలీ కార్డులను అయితే కేంద్రం ఏరివేసినట్లయింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.